ఏమండి ఇండిపెండెంట్ గా చేస్తే మీ వెనకాల మేము చేస్తామండి. లేకపోతే మేము చెయ్యం. మీరు ఇండిపెండెంట్ గా చేస్తే మీ వెనకాల మేమందరం చేస్తాం. మీకు సపోర్ట్ చేస్తాం. మీ ఒక్కరు రూపాయలు ఎత్తుకుంటాం. మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. మేమైతే క్లీనింగ్ చెయ్యం. ఇంటికి చెప్తున్నాం. గంట శ్రీనివాస సంగతి మాకు తెలుసు. ఇంకొక విషయం 2009లో పట్టాన్ని రోడ్డు మీద చేత పోగొట్టుకుని ఈ రోజు కూడా సాధించుకోలేదు సార్. పార్టీ నుంచి ఈ రోజు జనసేన పార్టీ వరకు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము కార్యకర్తలు బాగా ఉంటాం. కార్యకర్తలు మగుసుకుంటారు. ఇండిపెండెంట్ గా నిల్చుంటారా? చెప్పండి. తలా రూపాయి ఎత్తుకుని మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. అవమానించాలి. అదే అదే గెలిపిస్తాం. మేము జన సైనికులు అవమానించడమే జరిగింది. రేపు భవిష్యత్తులోనూ గంటా శ్రీనివాస్ 23 నుంచి 20 వచ్చే సీట్కి 150 సీట్లు రాలంట. సంబంధం లేదు. ఎవరైనా చేస్తారు. అన్యాయం నాకు అర్థం కాదు. వారు పెట్టండి. 10 సంవత్సరాల కంటే కష్టపడిన వాళ్ళకి లేదా నిన్న కాలం మనం జాయిన్ అయిన